ప్రారంభిద్దాం. పాపరావు గారు, అంటే 15th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉందో ఆర్థిక సంఘం, దానికి సంబంధించినటువంటి రాష్ట్రాల పర్యటనలో భాగంగా తెలంగాణలో కూడా 2 రోజుల పాటు పర్యటించింది ప్రభుత్వం నుంచి. అట్లాగే ఇతర రాజకీయ పార్టీల నుంచి కూడా వారి సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది. సరే, కొంత అంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఫైనాన్స్ కమిషన్ కొంత దాని ప్రాధాన్యత తగ్గింది అనేటువంటి విమర్శ ఇంతకుముందు ఉన్నటువంటి ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ లాంటివి ఇట్లాంటివి రావడం మీద కూడా కొన్ని విమర్శలు చర్చలు ఉన్నాయి, అది వేరు సంగతి. కానీ రాష్ట్రాలకు రావాల్సిన వాటాల విషయంలో కానీ అదేవిధంగా కొన్ని డిమాండ్స్ ముందుకు తీసుకొచ్చారు. బీఆర్ఎస్ కొన్ని డిమాండ్స్ ముందుకు తీసుకొచ్చింది. మిషన్ భగీరథకి నిధులు ఇవ్వాలి, లేకుంటే ఇతర నిధులు ఇవ్వాలని. అట్లాగే బీజేపీ కొన్ని డిమాండ్స్ ముందుకు తీసుకొచ్చింది. కేంద్రం ఇచ్చే నిధులు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు మళ్ళకండా చూడాలి, గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధులు అనే విషయంలో కానీ, అట్లాగే ఏదైతే నారేగా ఉందో నారేగా వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మీ అబ్జర్వేషన్ ఏంటి పాపరావు గారు? ఈ మొత్తం 16th ఫైనాన్స్ కమిషన్ కానీ ఓవరాల్గా ఫైనాన్స్ కమిషన్కు ఉన్న ప్రాధాన్యత కానీ కేంద్రం వాటికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత కానీ. ఫస్ట్ ఏంటంటే నిన్న రాజకీయ పక్షాలన్నీ ఎవరైతే ఫైనాన్స్ కమిషన్ ముందుకి 16th ఫైనాన్స్ కమిషన్ ముందుకు వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు సలహాలు చెప్పారో వాళ్ళంతా చెప్పింది ఉమ్మడిగా ఒకేలాగా ఉందనేది పనగారియా గారు చెప్తా ఆయన చాలా సంతోషం వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలు, అన్ని రాజకీయ పక్షాలు అందరూ ఏకకంఠంతో తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలనేది ఒకే రకంగా చెప్పారనేది. ఉదాహరణకి ఇప్పుడు 41% ఉన్నటువంటి కేంద్ర డివల్యూషన్, అంటే కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే పన్ను ఆదాయంలోని వాటా 41%, అంటే 100లో 41 రూపాయలు రాష్ట్రానికి వస్తున్నాయి. 100 రూపాయలు పన్ను వసూలు అయితే దానిలో 41 రూపాయలు రాష్ట్రానికి వస్తున్నాయి. కానీ అది 50 రూపాయలకు పెంచాలి అనే దాని మీద రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు అందరూ ఏకాభిప్రాయంతో కమిషన్ ముందు చెప్పారు. దాని విషయం పనగారియా గారు చాలా బాగా ప్రస్తావించడం, అలాగే దాన్ని చెప్పి కాబట్టి ఇంతమంది ముక్తకంఠంతో చెప్తున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా ఈ ప్రతిపాదనలు కేంద్రం ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. దాంతోపాటుగా గమనించాల్సింది ఏంటంటే ఈరోజు మనకి ఇక్కడ రాష్ట్రంలో ఎన్ని కొట్లాట్లు ఉన్న రాజకీయ పార్టీల మధ్య ఈ విషయంలో ఏకాభిప్రాయం రావటం అనేది ఒక రకమైనటువంటి తమిళనాడు తరహా వాతావరణాన్ని, ఏదైతే రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటుందో ఆ వాతావరణాన్ని సూచిస్తుంది. ఇది మంచిది, ముదావహం. రెండోది ఏంటంటే ఇక్కడ ఓవరాల్గా గత అనేక సంవత్సరాలుగా జరుగుతున్న వాటిలో అంటే దానికంటే ముందుగా ఏంటంటే స్టేట్స్, రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత, రాష్ట్రాలకి నిధులు ఎందుకు ఎక్కువ ఇవ్వాలనే దాని దగ్గర రాష్ట్ర ప్రభుత్వాలు, అంటే మొత్తం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేసే ఖర్చుల్లో రాష్ట్ర ప్రభుత్వాలే మొత్తం 60% ఖర్చు చేస్తాయి. కేవలం 100లో 40 రూపాయలు మాత్రమే కేంద్రం ఖర్చు పెట్టుద్ది. ఓవరాల్గా దేనికోసమైనా 60% ఖర్చు పెట్టేది రాష్ట్రాలు. రెండోది విద్యా వైద్యం ఎక్స్పెండిచర్లో దేశంలో రాష్ట్రాల వాటా 70%. అలాగే క్యాపెక్స్లో అంటే అభివృద్ధి వ్యయంలో రాష్ట్రాల వాటా 2/3 వంతులు, అంటే దరిదాపుగా 75% పైన, 75 అంతకంటే పైనే రాష్ట్రాలు క్యాపెక్స్ కోసం, అభివృద్ధి కోసం ఖర్చు పెడతాయి. కాబట్టి ఇంత ప్రాధాన్యత ఉన్నటువంటి రాష్ట్రాల పాత్ర దేశంలో, దానికోసం రాష్ట్రాలకు వనరులు బాగా కేటాయించాలి. కానీ గతంలో 15th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉందో దానిలో రాష్ట్రాలకి 41%, అంటే 100లో 41 రూపాయలు కేంద్రానికి చేరినటువంటి పన్నుల ఆదాయం మొత్తంలో 41 రూపాయలు రాష్ట్రాలకు ఇవ్వాలన్నారు. కానీ వాస్తవంలో వస్తుంది 31 రూపాయలేననేది కూడా నిన్న చాలామంది అక్కడ కమిషన్ ముందు పాయింట్అవుట్ చేశారు. ఎందుకు వస్తుంది 31 రూపాయలు అంటే దానికి రాజ్యాంగబద్ధమైనటువంటి లొసుగుల్ని, లోపాలను ఆసరాగా చేసుకుని 31 రూపాయలు మాత్రమే రాష్ట్రాలకు ఇస్తున్నారు. ఎలా? ఉదాహరణకి సెస్లు సర్ఛార్జీల రూపంలో ట్యాక్స్లు వేయటం పెరిగింది. 1961లో సెస్లు సర్ఛార్జీల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళినటువంటి ఆదాయం 172 రూపాయలు, అంటే అప్పుడు అదే పెద్ద మొత్తం అవ్వచ్చు. కానీ ఈరోజు కేంద్రానికి వెళ్తున్నటువంటి ఆదాయం 5 లక్షల కోట్ల రూపాయల పైన కేంద్రానికి సెస్లు సర్ఛార్జీలకు వెళ్తుంది. గత బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది భారీ ఎత్తుగా పెరిగిపోయింది. అంటే సెస్లు సర్ఛార్జీల వల్ల ప్రాబ్లం ఏంటంటే సెస్లు సర్ఛార్జీల రూపంలో కనుక ట్యాక్స్ విధిస్తే కనుక కేంద్ర ప్రభుత్వం దానిలో రాష్ట్రాలకు వాటా ఇవ్వక్కర్లా, మామూలు పన్నుల్లో మాత్రమే రాష్ట్రాలకు వాటా వస్తుంది తప్పితే సెస్లు సర్ఛార్జీల్లో అది రాష్ట్రాలకు వాటా రాదు. అది ప్రత్యేకమైనటువంటి లక్ష్యాల కోసం ఉద్దేశించిన పన్ను కాబట్టి రాష్ట్రాల వాటా ఉండదు. కాబట్టి ఇది ఇబ్బందికరంగా మారుతుంది రాష్ట్రాలకి. కేంద్ర ప్రభుత్వం దీన్ని ఒక ఎత్తుగడగా మార్చుకొని తన పన్ను ఆదాయాన్ని తన ఎక్కువ భాగం అట్టుపెట్టుకునేందుకు గాను రాష్ట్రాలకి తక్కువ ఇచ్చేందుకు కానీ చేస్తుంది. కాబట్టి ఇది మేజర్ ఇష్యూగా బీజేపీ వచ్చిన తర్వాత ఈరోజు 14వ ఫైనాన్స్ కమిషన్లో కూడా ఇట్లా జరగల. 14వ ఫైనాన్స్ కమిషన్ కాలంలో కూడా
దరిదాపుగా ఏదైతే ఫైనాన్స్ కమిషన్ సూచనలు చేసిందో అలాగే అమలు జరిగింది. 42% 42 అంటే 41 కుదించారు కదా, 43 నుంచి 41 అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. కానీ 15వ ఫైనాన్స్ కమిషన్ లో బీజేపీ హయాంలో జరుగుతుంది ఏంటంటే తనకి కావాల్సిన సిఫార్సులు అమలు చేస్తుంది, వద్దనుకున్న సిఫార్సులు పక్కన పడేస్తుంది. దీనంతా కూడా నిన్న పాయింట్అవుట్ చేశారు. ఇది ప్రధానమైనటువంటి సమస్యగా ఈరోజు రాష్ట్రాలకి వనరుల కొరత అనేది ప్రధానమైన సమస్యగా ఉంది. ఇది కూడా అప్పులు పెరగటం వెనక, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు పెరగటం వెనక ఒక కారణంగా ఉంది. రెండోది ఏంటంటే ఇక్కడ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అనేది ఒకటి ఉంది. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి రాజ్యాంగం తాలూకు 275, 282 అధికరణల కింద రాష్ట్రాలకు వచ్చే సహాయం. ఇది ప్రధానంగా ఎందుకు వస్తుందంటే ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్కి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, హౌసింగ్, లేకపోతే డ్రింకింగ్ వాటరు, ఎలక్ట్రిసిటీ, ఇట్లాంటి రకరకాల సదుపాయాల కోసం ఇది వస్తుంది మామూలుగా గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. కానీ ఆ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్లో కూడా భారీ ఎత్తున కోతలు పెడుతుంది. ఉదాహరణకి ఫైనాన్షియల్ ఇయర్ 23-24లో అంటే మొన్న మార్చి 31తో ముగిసిన ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో మొదటి 8 నెలల కాలంలో, అంటే పోయిన సంవత్సరం నవంబర్ దాకా, ఏప్రిల్ నుంచి నవంబర్ దాకా కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు వేసుకుంది ఏంటంటే మొత్తం సంవత్సర కాలానికి గాను 41,000 కోట్ల రూపాయలు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్గా మనకు వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు అంచనా వేసుకుంది పోయిన సంవత్సరం బడ్జెట్లో, ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి. అయితే వాస్తవానికి ఆ మొదటి 8 నెలల కాలంలో, అంటే ఇంకా 4 నెలలు మాత్రమే మిగిలినాయి. మొదటి 8 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినాయి కేవలం కొద్దిపాటి మొత్తం 11%. వాళ్ళు అంచనా వేసుకున్న దానిలో 11% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినాయి. 11% అంటే సుమారుగా అది ఒక 4,532 కోట్లు వచ్చినాయి. 41,000 కోట్లు 12 నెలలకి రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసుకుంటే మొదటి 8 నెలల కాలంలో వచ్చింది 4,532 కోట్లు. 11% మాత్రమే వాళ్ళు ఇచ్చారు. నిజానికి అదే కాలంలో ఆ 8 నెలల కాలంలోనే గుజరాత్కి తాను అంచనా వేసుకున్న దానికంటే కూడా ఎక్కువ ఇచ్చారు. 101.79% ఇచ్చారు. తెలంగాణకేమో 11% ఇచ్చారు 8 నెలల కాలంలో అంచనాల్లో. గుజరాత్కి 101.79%, అంటే వాళ్ళు వేసుకున్న లెక్కల కంటే అంచనాల కంటే ఎక్కువ ఇచ్చారు. హర్యానాకి, అంటే వాళ్ళ రాష్ట్రాలకి, బీజేపీ రాష్ట్రాలకి, హర్యానాకి 59.7% ఇచ్చారు. త్రిపురకి 45.12% ఇచ్చారు. మధ్యప్రదేశ్కి 44.10% ఇచ్చారు. ఉత్తరాఖండ్కి 39% పైన ఇచ్చారు. ఛత్తీస్గఢ్కి 33% పైన ఇచ్చారు. రాజస్థాన్కి వాళ్ళు అప్పుడు గెలుచున్నారనుకుంటా 28% పైన ఇచ్చారు. యూపీకి 26% పైన ఇచ్చారు. మహారాష్ట్రకి 19% పైన ఇచ్చారు. తెలంగాణకి మాత్రం 11% 8 నెలల్లో ఇచ్చారు. ఇట్లాంటిది సీతకన్ను వేయటం అంటే ఇది ఖచ్చితంగా స్పష్టంగా కనపడిపోతుంది దీనిలో ఎట్లా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తుందో. ఈ కారణం చేతనే మొన్న కొత్తగా వేసుకున్నటువంటి బడ్జెట్లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ మీద ఆధారపడలేము, ఎక్కువ అంచనాలు వేసుకున్నా వాళ్ళు ఇవ్వటం లేదనే దాని మీదే తక్కువలో కోతలు పెట్టుకుని తక్కువ మాత్రమే అంచనా వేసుకుంది. ఇంత మాత్రమే మనకు వస్తుంది అని అంచనా వేసుకునే దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వాన్ని నెడుతుంది కేంద్ర ప్రభుత్వం. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. మిగతా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకుంటే ఒక్కోటి వస్తాయి కాబట్టి మాట్లాడాలి.